ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో భాగంగా నేనున్నాను కొండాపూర్లోని ఒక విశిష్ట ఆలయంలో. ఈ ఆలయం యొక్క విశిష్టత హరిహర క్షేత్రం. ఎందుకు అంటున్నానంటే ప్రతి గుడికి వెళ్ళినప్పుడు మనం ఏ దేవుడి కోసం వెళ్తామో ఆ దేవుడిని మాత్రమే దర్శించుకొని వస్తూ ఉంటాం. కానీ ఇక్కడి ప్రత్యేకత ఏంటి అంటే మీకు కావాల్సిన అన్ని దేవుళ్ళు ఏ దేవుళ్ళని మొక్కాలనుకుంటున్నారో అన్ని దేవుళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. అందరి ఆశీస్సులు తీసుకొని మనస్ఫూర్తిగా ఈ గుడి నుంచి బయటకు రావచ్చు. అంత విశిష్టత కలిగిన ఆలయాన్ని ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో చూసేద్దాం పదండి. సో మొదటగా నేనున్నాను ఎంట్రన్స్ దగ్గర. సో ఎంట్రన్స్ మనకి మెయిన్ రోడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంట్రన్స్ ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి లోపలికి వస్తే కంప్లీట్గా మనకు రావి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. రావి చెట్టు అనేది మహావిష్ణువు స్వరూపము. సో వెంకటేశ్వర స్వామి అయినా మహావిష్ణువు అయినా ఆయనే. సో ఆయన స్వరూపం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఇక్కడ మనకి రావి చెట్టుకు పూజలు చేస్తూ కనిపించారనమాట. సో మొదటగా మనం ఆలయం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాము. మొదటగా మనం ఏ పనిని ప్రారంభించాలన్నా కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు, గణనాథుడి ఆశీస్సులు, ఆదిదేవుడి ఆశీస్సులు మనకి కావాలి. సో గణనాథుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మనకు ప్రతి మాసంలోనూ సంకటహార చతుర్థి వస్తుందన్నమాట. ఈ సంకటహార చతుర్థి రోజు విశేషంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. సంకటహార చతుర్థి రోజు అభిషేకం చేస్తూ ఉంటారు స్వామివారికి. ఎవరైనా సరే ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చి సంకటహార చతుర్థి వ్రతం చేసుకొని అట్ ద సేమ్ టైం సంకటహార చతుర్థి శ్లోకం ఒకటి ఉంటుంది, ఆ శ్లోకాన్ని చదువుకొని వెళ్తూ ఉంటారు. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ కూడా విశిష్టత ఏంటి అంటే ప్రతి నెల వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం చేస్తూ ఉంటారు. విశేషంగా స్వామివారి అభిషేక ప్రియుడు, అభిషేకాన్ని కళ్ళారా చూసి కళ్యాణాన్ని ఆస్వాదించి ఇక్కడ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ విశిష్టత ఏంటంటే చాలా తక్కువగా వినుంటారు మీరు, నంది అభిషేకం చేస్తూ ఉంటారు అనమాట. నంది అభిషేకం ఏంటి అంటే తమిళనాడులో ఎక్కువ చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట ప్రతి నెలలో వచ్చేటువంటి 2 త్రయోదశులలో అంటే అమావాస్య తర్వాత వచ్చే త్రయోదశి, పౌర్ణమి తర్వాత వచ్చే త్రయోదశి, ఈ 2 త్రయోదశుల్లోనూ స్వామివారికి బసవేశ్వరునికి సాయంత్రం నంది అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట వినే ఉంటాము, మహాశివుణ్ణి కోరిన కోరికలన్నీ కూడా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బసవేశ్వర స్వామికి, నంది స్వామివారికి చెవిలో చెప్తూ ఉంటారు కోరికలు. అలా చెప్తున్న వాళ్ళు ఒక్కసారి కనుక ఆ త్రయోదశి రోజు ప్రదోషకాలంలో కనుక ఈ నంది స్వామివారికి అభిషేకం చేస్తే వాళ్ళ కోరికలు త్వరితగతిన నెరవేరుతాయని చాలా చోట్ల నేను విన్నాను. అండ్ హైదరాబాద్లో ముఖ్యంగా చాలా తక్కువగా నంది అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గుడిలో ఎక్కువగా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుందన్నమాట. సో తర్వాత మనం చూడాల్సింది ప్రతి గుడిలోనూ మనం చూస్తూ ఉంటాము నవగ్రహాలు. సో నవగ్రహాలని మనం చూడొచ్చు. ఇక్కడ ఎవరైనా సరే ఏదైనా గ్రహ దోషాలు, బాధలు, పీడలు ఉంటే నవగ్రహాధిపతి అయినటువంటి శివుడితో పాటు మొదటగా మనం నవగ్రహాలని చుట్టి వేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాం కదా. ప్రతి గుడిలో ఉన్నట్టే ఇక్కడ కూడా నవగ్రహాలు ఉన్నాయి. ఇంకొక ప్రత్యేకమైన విశిష్టత ఏంటి అంటే ఈ ఆలయానికి ఉన్నటువంటిది కాలభైరవ స్వామి. కాలభైరవుడు అంటేనే మనకు తెలుసు టైం. సో ఏ పని చేసినా మాకేం కలిసి రావట్లేదు, ఏ పూజలు చేసినా ఏ దేవుడు నన్ను కరుణించట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ కాలభైరవ స్వామి ఒక దారిని అయితే చూపిస్తాడు అని చెప్పేసి ప్రజలు విశ్వాసం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో ప్రతి అమావాస్యకి ఇక్కడైతే కూష్మాండ దీపం అయితే వెలిగిస్తారు. ఇది గనక వెలిగిస్తే కాలభైరవ స్వామి అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ కాలభైరవ స్వామి కూడా ఇక్కడ వెలిసి ఉన్నారు. దేవాలయాన్ని దర్శించుకున్నాం కదా. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ విశిష్టత కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి, అలాగే కాలభైరవ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పూజలు నిర్వహించేటువంటి స్వామివారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి విశిష్టత ఏంటి, ఎలాంటి పూజలు చేస్తారో తెలుసుకుందాం. ప్రతి శనివారం హరిహర ఆలయంలో ఇక్కడ నవగ్రహాల దగ్గర
అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మలగ్నంలో శని దోషాలు ఉన్నవాళ్ళు తైలాభిషేకం విశిష్టంగా చేస్తారు. వాళ్ళకి సత్ఫలితాలు పొందుతున్నారు విశిష్టంగా చేసి. నవగ్రహాల పూజలు కూడా జరుగుతాయి. రాహుకేతువులకి, మంగళవారం కుజగ్రహ దేవతకి, శుక్రవారం శుక్రగ్రహ దేవతకి అన్ని పూజలు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషంగా జరుగుతుంది. ఆదివారం సూర్య భగవానుడికి, సోమవారం చంద్రుడికి, మంగళవారం కుజుడికి, బుధవారం బుధుడు, గురువారం గురువు, శుక్రవారం శుక్రుడు, శనివారం శని. ఏ గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు చేసుకుంటారు ఉదయాన్ని. ఓకే ఓకే. ఏమన్నా జాతకాలు ఒకవేళ చూసినా మీరే చెప్పి మీరే చెప్తాం. జాతకం మేమే చూసి మేమే చెప్తాం, మేమే మార్గం చెప్తాం ఎలా చేసుకోవాలి ఏంటి. మామూలుగా నవగ్రహాలు అంటేనే శనిశ్చరుడు ఒక్కరికే పూజలు చేస్తూ ఉంటారు. రాహుకేతు దోషాలు ఉంటాయి, శుక్ర దోషాలు ఉంటాయి. ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళకి సంబంధించిందే చేయాలి. ఓకే ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహం బాగుంటుంది, శని గ్రహం ఒక్కొక్కరికి మంచి ఉంటుంది, ఒక్కొక్కరికి చెడుగా ఉంటుంది. ఆ చెడుగా ఉన్న వాళ్ళు చేసుకుంటే సత్ఫలితాలు పొందుతారు, మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. సో కాలభైరవుడు అంటేనే టైం కదా, టైం కాలం 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 కలిసి రావాలి. చేతుల్లో లేనప్పుడు స్వామిని అర్చన చేస్తే మన చేతుల్లోకి వస్తుంది, మనకు అదృష్టం కలిసి వస్తుంది. కాలం కలిసి వస్తే అన్ని కలిసి వస్తుంది, అన్ని కలిసి వస్తాయి. అవునవును. మనం ఎక్కడెక్కడో పూజలు చేస్తాం స్వామి, చిన్న చిన్న పూజలతోనే చేసుకోవచ్చు, సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకే 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 స్వామి. సో చూసారు కదా, కాలం అంటేనే టైం. మనం చెప్పినట్టు స్వామి చెప్పినట్టు ఇక్కడ కూష్మాండ దీపం అనేది పెడతారు. చాలా రేర్గా వింటూ ఉంటాం కదా, ఎవరికైనా సరే కోర్టు సమస్యలు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానీ జీవితంలో వైవాహిక సమస్యలు, పిల్లలు, లేకపోతే ఏ టైం మనకు కలిసి రాలేదు అని అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి 4 అమావాస్యలు 4 పౌర్ణములు, సో ఇవన్నీ కలిపి అష్టమి 8 అవుతుంది. కాబట్టి ఆ పూజలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సుబ్రహ్మణ్య స్వామి వద్ద ఉన్నాము. సో స్వామివారికి ఇందాక మనం చెప్పుకున్నట్లు ప్రత్యేకంగా వివాహ దోషాలున్నా, సంతాన దోషాలున్నా, లేదు పిల్లలని పట్టుపీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు, భూతప్రేత బాధలు ఏ ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి అని చెప్తూ ఉంటారు. అండ్ మెయిన్గా పెళ్లి కాని వాళ్ళకి ఎర్ర పూలతోనో ఎర్ర బట్టలతోనో స్వామివారికి ఆరాధిస్తే కనుక ఖచ్చితంగా వివాహం తొందరగా జరుగుతుంది అని మనం ఎక్కడ వింటూనే ఉంటాం. సో ప్రత్యేకించి ఈ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తారు, ఎన్ని వారాలు ఇక్కడ మనము స్వామివారిని ఆరాధిస్తే కనుక మంచి ఫలితాలు దొరుకుతాయి, స్వామివారిని అడిగి తెలుసుకుందాం. ముందరగా ఓం నమో భగవతే సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మన ఇక్కడ కొండాపూర్లో మన దేవాలయం గత 20 సంవత్సరాలుగా విరాజిల్లుతుంది. కాబట్టి ఈ కొండాపూర్ హరిహర క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా ఇక్కడ ఏదైతే దేవాలయం నిర్మించడం జరిగిందో ఒక 2 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారికి విశేషముగా భక్తులందరూ కూడా వశ్యులై స్వామికి ప్రత్యేకంగా విశేషముగా ప్రతి మంగళవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు, అంటే ఇక్కడ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే భక్తులు ఒక వారం గనక ప్రారంభకాల సమయంలో అభిషేకం 11 వారాలు కనుక మేము సంపూర్ణంగా చేసి స్వామి మాకు ఈ సంకల్పం కోసం మేము చేస్తున్నామని స్వామి కనుక సంకల్పం చేసుకునే వాళ్ళైతే 11 వారాలు వాళ్ళు చక్కగా నియమంగా ఆ ఒక్క మంగళవారం రోజు మాత్రం కొంచెం నియమంగా ఉండి ఈ మాంసాహారాలు అలాగే కామ పదమాత్సయ ఇవన్నీ కూడా దగ్గరికి రాకుండా బ్రహ్మచార్యం పాటించి ఆ యొక్క మంగళవారం నాడు స్వామివారికి అభిషేకం చేసుకుంటే కనుక 11 మంగళవారాలు చేసిన వాళ్ళకి స్వామివారి యొక్క అనుగ్రహంతో విశేషంగా వంశవృద్ధి అనేది ప్రధానంగా ఇక్కడ కలుగుతుంది. అంటే చాలామంది వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, అంతమందికి కూడా స్వామివారి అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు. మరి వివాహం అంటేనే ఆలస్యం అయితేనే మనం వివాహం ఆలస్యం అనుకుంటాం, కానీ 40 ఏళ్ళ ఆడవాళ్ళు కూడా చక్కగా వివాహం కాని వారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వివాహం అయింది. మరి అంతకుముందు అన్ని చోట్లకి తిరిగిన వాళ్ళే వాళ్ళు, కానీ ఇక్కడ స్వామి అనుగ్రహం అలా ఎవరైతే భక్తులు పిలుస్తారో వాళ్ళకి కొంగు బంగారంలాగా స్వామి దర్శనమిస్తారన్నమాట. కాబట్టి విశేషంగా ప్రతి కృత్తికా నక్షత్రానికి కూడా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కూడా ఇక్కడ జరుగుతుంది. ప్రతి నెల కూడా కృత్తికా నక్షత్రానికి స్వామివారి జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం కాబట్టి ఆ కళ్యాణం జరిగేటప్పుడు వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉన్నా ఆ వివాహ కళ్యాణంలో పాల్గొన్నా, అలాగే కాలసర్ప దోషాలు ఉంటాయి కొంతమందికి. నా దగ్గర చాలామంది జాతక భాగానికి వస్తూ ఉంటారు కదా, జాతకాలు చూపించుకుంటారు, మీకు తెలిసిందే. ఆ జాతక భాగంలో కూడా కొన్ని దోషాలు కనపడవు అన్నమాట. అలాంటి కనపడి దోషాలు ఎక్కడ ఉంటాయి, ఎక్కడి నుంచి వస్తాయి అంటే పితృదోషాలుగా వస్తాయి మనకి. స్వామికి
సర్పరూపానికి అధిపతి, అంటే సర్పాలకి జీవులన్నిటికీ అన్నమాట, అంటే కదిలేటటువంటి పాకేటటువంటి జీవులు అంటాం చూసావా, చిన్న చిన్న ప్రాణితో సహా. ఇప్పుడు ఆ ఈగ వాళ్తుంది, ఈగతో సహా అది స్వామికి సంబంధించింది. పాకేటటువంటి జీవి అంటున్నాను, మీరు గమనించాలి. ఇక్కడ జీవి అంటే అన్నీ వర్తించవు. పాకేటటువంటి జీవి, పాకేటటువంటిది అంటే వీర్యస్కందనం కూడా పాకుతుంది. మనిషికి పురుషుడికి వీరస్కందనంలో కూడా దాంట్లో కొన్ని జీవులు ఉంటేనే అది గర్భం దాల్చింది. కాబట్టి ఆ జీవికి కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అధిపతి. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే మీకు సంతానం కలుగుతునేటటువంటి ఆనువాయితీ అనేది చెప్పడం జరుగుతుందమ్మా. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఏ దోషాలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి 27 ప్రదక్షిణలు చేసి స్వామివారి అభిషేకంలో భాగంగా ప్రదక్షిణలు చేసి 11 వారాలు కనుక ఆరాధిస్తే ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. ఈ గుళ్ళో ప్రథమంగా చెప్పుకోవాల్సింది వినాయక స్వామి. వినాయక స్వామిని ఏ పని ప్రారంభించినా మనం మొదటగా ఆరాధించేది వినాయకుడిని. ఆ గణనాథుడిని తలుచుకుంటే ఏ పని నిర్విఘ్నంగా కొనసాగుతుంది నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకంగా మనం కోరిన కోరికలు తీరాలి అనేసి అనుకుంటూ ఉంటే గణపతి ఆరాధనలో ప్రధానమైనది సంకటహార చతుర్థి. ఈరోజు ప్రతి నెల వచ్చేటువంటి ఈ సంకటహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూట చంద్రుణ్ణి చూసిన తర్వాత స్వామివారిని దర్శించుకొని సంకటహార గణేశ స్తోత్రాన్ని ఒక 11 సార్లు చదివిన తర్వాత ఇలా మనకు 21 వారాలు కనుక సంకటహార చతుర్థులు చేస్తే ఖచ్చితంగా మనం కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది చేస్తూ ఉంటారు. అండ్ ఈ గుడిలో ప్రత్యేకించి ఎక్కువగా సంకటహార చతుర్థి సాయంత్ర అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎలాంటి అభిషేకాలు జరుగుతాయి వారి మాటల్లోనే తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఏ పూజలు చేస్తారు ప్రత్యేకంగా వినాయకుడి? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క శ్లోకంలోని గణపతి యొక్క వృత్తాంతం మొత్తం కూడా మనకు చెప్పబడింది. ఏంటంటే వక్రతుండ మహాకాయ, గణపతి ఎలా ఉంటాడు అని అంటే వంకరగా ఉండే తొండం వేసుకొని మహాకాయ, భారీ శరీరం గలవాడు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, ఆయన ముఖవచ్చస్ ఎలా ఉంటుంది అని అంటే 1,000,000 మంది సూర్యులు ఏకకాలంలో కలిస్తే ఎంతైతే తేజోకాంతి ఉంటుందో అంత కాంతి వలె గణపతి మనందరికీ కూడా చక్కగా గుండుగా దర్శనమిస్తూ ఉంటారు. నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎలాంటి విఘ్నాలున్నా కూడా ఆయన తలుచుకొని ఆయన ఆరాధన చేసి ముందడిగేస్తే ఖచ్చితంగా విఘ్నాలన్నీ తొలుగుతాయని చెప్పనేసి 3,000,000 దేవతలు, ప్రపంచంలో ఉండే దేవతలందరూ కూడా ఆయనకి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన గణాలన్నిటికీ కూడా అధిపతి, అందుకే ఆయన పేరే గణాధిపతి అని చెప్పని చాలా మంది పిలుస్తుంటారనమాట. మన దేవాలయంలో ప్రతి బుధవారం కూడా ఉదయం 6 గంటలకి చక్కగా స్వామివారికి విశేషంగా అభిషేకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నిత్యము ఆరాధన జరుగుతూ ఉంటుంది. సంకటహార చతుర్థి నెల రోజులకు ఒకసారి వచ్చే సంకటహార చతుర్థి రోజు ప్రదోషకాలంలో స్వామివారికి ఇంకా విశేషంగా మన దగ్గర దేవాలయంలో అభిషేకం జరుగుతూ ఉంటాయి. అలాగే గణపతి హోమాలు, లక్ష్మీ గణపతి సహస్రమోదక హోమాలు, ఇట్లాంటి హోమాలన్నిటి కూడా చక్కగా మన దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. సో అలాగే మనకు ఇక్కడ శివాలయం కూడా ఉంది. సో శివాలయంతో పాటు మనకి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. సో ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం స్వామివారి నక్షత్రము. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి విశేషమైన అభిషేకాలు, స్వామివారి అభిషేక ప్రియుడు కాబట్టి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారు అలంకార ప్రియుడు మనందరికీ తెలిసిందే. సో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందాలి అని అనుకునే వాళ్ళు చాలామంది. అలాంటి విశిష్టత కలిగినటువంటి ఈ టెంపుల్లో స్వామివారికి ఎలాంటి పూజలు చేస్తారు, ఏ రోజు ఎక్కువగా భక్తులు వస్తారు తెలుసుకుందాం. వెంకటాద్రి సమంస్థానే బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి అంటే వెంకటాద్రి సమంస్థానే బ్రహ్మాండే నాస్తికించన అంటే ఈ యొక్క వెంకటాద్రి అంటే తిరుమలకు మించిన క్షేత్రం ఈ యొక్క బ్రహ్మాండంలోనే ఎక్కడా కూడా లేదు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాచలానికి సమమైనటువంటి క్షేత్రము కూడా నభూతో నభవిష్యతి. ఈ భూతకాలంలో కానీ భవిష్యత్తు కాలంలో కానీ రాదు, ఉండదు.
వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఇలా స్వామివారు మన ఈ యొక్క కొండాపూర్లో హరిహర క్షేత్రంలో విశేషంగా పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. మనకు స్వామివారికి ప్రతి నిత్యము కూడా ఉదయాన్నే ప్రథమముగా సుప్రభాతం రాగానే స్వామివారికి ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకొని యథావిధిగా ద్వారాలు తలుపులు తెరిచేసి స్వామివారికి సుప్రభాతం కౌసల్యా సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఇలా స్వామివారి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం స్వామివారికి విన్నవించి స్వామివారికి యథావిధిగా గోపృష్ఠ అశ్వవక్త గజానన ఇలా స్వామివారికి దర్పణాదీన్ ప్రదర్శన అంటే ప్రథమముగా దర్పణంలో స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత యథావిధిగా స్వామివారికి అర్చనలు ఉంటాయన్నమాట. విశేషముగా స్వామివారికి ప్రథమంగా తిరువారాధన అనేది ఉంటుంది. ఆ యొక్క స్వామివారిని తిరువారాధన చేసుకొని నైవేద్యం గావించి యథావిధిగా శాస్త్ర ప్రకారం నైవేద్యం చేసి గోష్ఠి ఉంటుందన్నమాట. అంటే యథావిధిగా స్వామివారికి గోష్ఠి చేసుకొని ఆ గోష్ఠి అయిన తర్వాత భక్తులందరికీ కూడా మనం అర్చనలు ప్రారంభించుకుంటాం. ఇలా స్వామివారి నిత్యము మధ్యాహ్నం ఉదయం 7:30 గంటలకి బాలభోగం అనే నైవేద్యం జరుగుతుంది స్వామివారికి. మధ్యాహ్నం రాజభోగం, అలాగే సాయంకాలం 6:30కి మహానైవేద్యం. అలా స్వామివారికి 3 పూట్ల నైవేద్యం. ఇలా యథావిధిగా రాత్రి 8:30 గంటలకి స్వామివారికి ఏకాంత సేవ జరుగుతుంది. ఇలా విశేష కార్యక్రమాలు ప్రతిరోజు కూడా స్వామివారికి ఈ యొక్క తిరువారాధన జరుగుతుంది. అలాగే శుక్రవారం మనకి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం పంచామృత అభిషేకం జరుగుతుంది. అలాగే ఎవ్రీ సెకండ్ సాటర్డే అంటే 2వ శనివారం మనకి విశేషంగా సుదర్శన హోమం. ఈ యొక్క సుదర్శన హోమం ఏంటంటే మనకి సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాందస్య మేదేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. అంటే ఈ యొక్క సుదర్శనుడి పవర్ ఏంటంటే కోటి సూర్యులతో సమానమైనటువంటి ఈ యొక్క సుదర్శనుని మనం ధ్యానించడం వల్ల మనలో ఉండేటువంటి అంటే మన కోరికలు కానీ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు వదిలి విష్ణోర్మార్గం ప్రదర్శయ అంటే మమ్మల్ని విష్ణు మార్గానికి నడిపించు స్వామి అని చెప్పేసి భక్తులందరూ కూడా ఈ యొక్క సుదర్శన హోమంలో పాల్గొంటారు. ఈ యొక్క సుదర్శన హోమం విశేషం ఏంటంటే అనారోగ్యరీత్యా అంటే ఆరోగ్యరీత్యా బాగలేని వారు కానీ వీళ్ళందరూ కూడా సుదర్శన హోమంలో పాల్గొంటారు. మాకు ఇక్కడికి వచ్చాక ఈ టెంపుల్కి వచ్చాక చాలా మంచిగా జరిగాయి స్వామి. అలాగే మేము అనుకున్న ప్రతి కోరిక కూడా తీర్చేటువంటి ఈ యొక్క స్వామిని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కొండాపూర్ నుంచి మినిమం 35 కిలోమీటర్స్ అంటే కోకాపేట వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ నుంచి స్వామి కోసం ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారన్నమాట. తెలుసుకున్నాం. ఆలయంలో ఏ ఏ పూజలు ప్రత్యేకంగా చేస్తారు, ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళకి కావాల్సిన కోరికలను నెరవేర్చుకున్నారు అనేది చూసాం. కానీ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా, ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేషంగా 2004లో ఈ ఆలయము ప్రతిష్టాపన జరిగింది. చక్కటి ఉత్సవం, ఈ ధనుర్మాసోత్సవం ప్రస్తుతం జరుగుతోంది ఆలయంలో. ఈ ఆలయం 2004లో మాఘశుద్ధ ఏకాదశి రోజున స్వామి ప్రతిష్ఠింపబడ్డాడు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారిచే యంత్ర ప్రతిష్ఠ జరిగి ఐనవోలు సత్యనారాయణాచార్య స్వామి వారిచే ప్రతిష్టాపన కార్యక్రమం, వెంకటేశ్వర స్వామి ఆలయం మొదలుకొని మరి ఉపాలయాలు పద్మావతి అమ్మవారు, అలాగే గోదా అమ్మవారు, అలాగే గరుత్మంతుడితో సహితముగా ఈ ఆలయం ప్రతిష్టాపన జరిగింది. తదుపరి పక్కన భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, అలాగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి సపరివార సమేతముగా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ
అభయాంజనేయ స్వామివారు చక్కటి దక్షిణముఖంగా ఉండి స్వామి మనకి ద్వారానికి ఎదురుగా ఈ అభయాంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఈ క్షేత్రానికి పాలకుడు ఆయన అన్నమాట. మరి అలాగే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి ఈ ధనుర్మాసంలో ప్రస్తుతం జరిగేటువంటి మాసం ధనుర్మాసం. ఈ ధనుర్మాస ఉత్సవంలో విశేషంగా డిసెంబర్ 17వ తారీఖు నుండి మొదలుకొని చక్కటి జనవరి భోగి గోదా కళ్యాణం వరకు కూడా ఎంతో విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి ఆలయంలో. మరి 23వ తారీఖున విశేషంగా వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి రోజు ఆ రోజు. మరి అలవైకుంఠము నుండి స్వామి ఇక్కడ భూలోకానికి మనకి ఇక్కడ కొండాపూర్లో ఉన్నటువంటి స్వామి కొండాపూర్కి వేంచేస్తాడనమాట. మరి ఆ రోజున చక్కటి ఉత్తర ద్వారంతో ముక్కోటి దేవతలు కూడా స్వామిని దర్శిస్తారు. ఆ రోజున అంతటి విశేషమైనటువంటి పాల సముద్రములోంచి స్వామి యోగ నిద్రలోంచి నిద్ర లేచేటువంటి రోజు ఆ ముక్కోటి ఏకాదశి. మరి ఆ పర్వదినాన్న ఎవరైతే ఉదయాన్న ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తములో స్వామిని దర్శించాలి అంటే కోటి జన్మ కృతం పాపం, మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహారం అయ్యేటువంటి రోజు ఆ ముక్కోటి ఏకాదశి స్వామి దర్శనం. మరి అంతటి విశేషమైనటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి. భక్తులందరూ కూడా శనివారం వెంకటేశ్వర స్వామిని విశేషంగా అర్చిస్తారు ఇక్కడ. అలాగే సోమవారం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అభిషేకాలు జరుగుతాయి. ఆంజనేయ స్వామికి కూడా మంగళవారం. ఈ ఆలయంలో శనివారం ఎక్కువగా అధికంగా జనాలు వస్తారు ఆలయానికి. మరి వారు అనుకొని మనసులో అనుకొని ప్రదక్షిణాలు చేయడం ద్వారా సత్సంకల్ప సిద్ధి, సంతానం లేని వారికి సంతానం, అలాగే ఇబ్బందులు పడే వారికి ఆ ఇబ్బందులు శనివారం వచ్చి ప్రదక్షిణాలు చేసిన వారు మాకు చెప్పడం జరిగింది. చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు కలిగి వారు మరి దినదినాభివృద్ధిగా వారు అభివృద్ధి చెంది మరి స్వామిని మరిచిపోకుండా ఆలయానికి వస్తూ ఉంటారు భక్తులు. భక్తులందరూ కూడా అధికంగా వస్తే మాకు కూడా చాలా సంతోషమే. ఎందుకంటే స్వామిని ఎంతమంది దర్శిస్తే మరి అందరికీ అనుగ్రహం స్వామి కలిగిస్తాడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా కమలముల వంటి నేత్రాలతో స్వామి మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ HMTV వారు కూడా చక్కటి స్వామి సేవగా వారు కూడా మరి మా ఆలయాన్ని దర్శించడం, మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. చూశారు కదండి, ఈరోజు దివ్యధామం కార్యక్రమంలో భాగంగా మనం కొండాపూర్లోని హరిహర క్షేత్రాన్ని దర్శించుకున్నాం. ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజల గురించి కూడా స్వామివారు చెప్పారు. అండ్ ప్రత్యేకించి మనకు కాలసర్ప దోషం కానీ, లేకపోతే వివాహ సమస్యలు, పిల్లల సమస్యలు, లేదు కోర్టు సమస్యలు, లేకపోతే ఏ పని చేసినా మనకు కలిసి రాలేదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. నంది అభిషేకం కానివ్వండి, కాలభైరవ స్వామివారి పూజ కానివ్వండి, అమావాస్యకి పౌర్ణానికి, అలాగే త్రయోదశి రోజు నంది అభిషేకం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, అన్నిటికంటే మించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజలు కానీ ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి. ఇది ఇవాల్టి దివ్యధామం కార్యక్రమం. నమస్తే.